ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన చిన్న తిరుమలేశుని ఆశ్వయుజ్యమాస తీరు కళ్యాణ వైభోగాన్ని కన్నులారా వీక్షిస్తే ఆ భాగ్యం కమనీయం కడు రమణీయం. సర్వజగద్రక్షకుడైన శ్రీనివాసుడు సర్వాభరణశితుడై పెళ్లి అలంకరణలో ఉండి నుదుటిన కళ్యాణ తిలకం బుగ్గన చుక్కలతో సిగ్గులొలుకుతున్న అలివేలుమంగ ఆండాల్ దేవేరులను పరిణయమాడారు. ఈ కళ్యాణ ఘటనలో స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించిన భక్తజనులు తరించారు. ఆ దేవదేవుని కళ్యాణ ఘట్టం ఆవిష్కృతమైన వేళ జనులు మది ఆనందంతో నిండింది. ఈ ప్రత్యక్ష అనుభవాన్ని చూసిన భక్తులు గోవింద గోవింద అంటూ భక్తి పారవశ్యంలో మునిగారు. ఈ అద్భుత దృశ్యం ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న తిరుమలేశుని ఆలయంలో సోమవారం రాత్రి ఆవిష్కృతమైంది. ముందుగా తొలక వాహనంపై శ్రీవారు అమ్మవాళ్ల కళ్యాణ ముహూర్తాలను ఉంచి అలంకరించి ఆలయ తూర్పు రాజగోపురం ముందు అనివేటి మండపంలో ప్రత్యేకించి ఏర్పాటు చేసిన వేదిక దగ్గరకు అట్టహాసంగా తీసుకువచ్చారు. అంతకుముందే వేదికను వివిధ రకాల పుష్పాలతో కళా సౌందర్యాలతో నయనాందకరంగా అలంకరించారు. వేదికపై ఉంచిన బంగారు సింహాసనంపై కళ్యాణమూర్తులను ఉంచి అలంకరించి అర్చకులు కళ్యాణ తంతును ప్రారంభించారు. పాంచాహ్నిక దీక్షతో ఆశ్వయుజ్యమాస ఆగ్రమాన్ని అనుసరించి జరిగిన ఈ కళ్యాణ తంతులో భాగంగా ఆలయ అర్చకులు సర్వదేవతారాధన సంకల్పం కంకణ పూజలు నిర్వహించారు. గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు మరియు ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే చైర్మన్ రాజా ఎస్వి సుధాకర్ రావు దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు.